మినిస్టర్ శ్రీ ధర్మమూర్తి కొడుకుని తుపాకీ చూపి బందీగా ఉంచిన వ్యక్తి ఫోటోని పోలీసులు కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ఆ వ్యక్తి గురించిన సమాచారం తెలిసిన వాళ్లు పోలీస్ డిపార్ట్మెంట్ కి వివరాలు తెలిపి సహకరించవలసిందిగా కోరడమైంది. వివరాలు తెలిపిన వ్యక్తి సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని, తగిన బహుమానం కూడా ఇవ్వబడుతుందని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. అనుకున్న దానికంటే ఎక్కువే. నీ ప్రాణాలకి ఇంత విలువ ఉంటుందనుకోలేదురా. మన ఆపరేషన్ స్పీడప్ చేయాలి. స్పెసిఫిక్ టైం లోగా ముగించేద్దాం. మీరంతా అలర్ట్ గా ఉండండి. సార్, నేను డాక్టర్ రెడ్డిని మాట్లాడుతున్నాను సార్. మీరు టీవీలో ఒక అతను చూపించారు కదా, అతను నాకు బాగా తెలుసు సార్. అతని పేరు సలీం సార్. తను డాక్టరే. మీరేం బాధపడద్దు సార్. మనిషి ఎవరన్నది తెలిసింది కదా. ఏ మోటివో కనిపెడదాం. ఒకవేళ టెర్రరిస్ట్ అయింటాడేమోనన్న కోణంలో కూడా ఎక్స్ట్రా పోలీస్ ఫోర్స్ ని పంపించాం సార్. బాబును భద్రంగా తీసుకొస్తారు. సలాం వాలేకుం డాక్టర్ సలీం భాయ్. వెరీ గుడ్ సార్. పర్వాలేదే, కనిపెట్టేశారు. నీ పొగడ్త నాకు అవసరం లేదు. నువ్వు ఎవరి కోసం వర్క్ చేస్తున్నావు? ఏ సంస్థ కోసం? అల్ ఖైదానా, సిమినా, లేక ముజాహిదీనా? సార్, సలీం అనేది ఒట్టి పేరే సార్. ఆ పేరే మిమ్మల్ని అంత ఆలోచింపచేసినట్టయితే మీరు నన్ను విజయ్ అని పిలవచ్చు, యాంటనీ అని కూడా పిలవచ్చు. అంతేగాని అనవసరంగా మీరు ఊహల్లో తేలిపోకండి సార్. తప్పు సార్. తుపాకీ చూపి నలుగురిని బందీలుగా పట్టుకున్న నువ్వు తప్పు గురించి మాట్లాడుతున్నావా? నువ్వెంత పెద్ద తప్పు చేస్తున్నావో నీకు తెలియట్లేదు సలీం. ముందు వాళ్ళని విడిచిపెట్టు. నేను నీకు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తున్నాను. బెస్ట్ జోక్. మీరు నాకు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తున్నారా? నేనే మీకు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తున్నాను. శివ, ధూల్పేట రౌడీ శివ వెంటనే ఇక్కడికి రావాలి. అతను ఎందుకు ఇక్కడికి రావాలి? అదంతా కుదరదు. ముందు వాళ్ళని విడిచిపెడతావా లేదా? ఏంట్రా, ఏం చేస్తున్నావు అక్కడ? భయపడకండి మిస్టర్ చలపతి. అప్పుడు నేను కాలికి పక్కనే గురిపెట్టాను. ఇప్పుడు కాలికి గురిపెట్టాను. కుదరద్దు అనే మాట ఇక నా చెవిన పడకూడదు మిస్టర్ చలపతి. అయ్యా, అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. ఏంటంట? శివన్ తీసుకురమ్మన్నాడంటయ్యా. ఎందుకు తెలియదయ్యా. శివన్ తీసుకురాకపోతే బాబుని చంపేస్తానని అంటున్నాడంటయ్యా. నాకేంటో దీని వెనకాల పెద్ద గొడవ ఉన్నట్టు అనిపిస్తుందయ్యా. పోలీసుల మీద చేసుకుంటావరా? పోలీసు అయితే పెద్ద పుడింగి వాడు. అన్నా, దీని సంగతి మనం తర్వాత చూసుకోవచ్చు కానీ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. త్వరగా రమ్మంటున్నారు.
పోలీసులంటే కొమ్మలుంటాయా? బుల్షిట్. అసలు మీరు నన్ను ఎలా అరెస్ట్ చేశారు? ఏమనుకుంటున్నారు మీరంతా? మీరందరూ చదువుకున్న వాళ్లేగా. రూల్స్ తెలుసా? ఎవరూ లేరు, పాపం అనాథ అన్నారు. సరే అని మ్యారేజ్ కి ఓకే చెప్పాను. దెన్ నచ్చలేదని వద్దని చెప్పేశాను. అంతే, ఇంకేం తెలీదు నాకు. మీరే చెప్పండి. ఇలాంటి తిక్కల పని ఏదో చేస్తాడని తెలిసే మ్యారేజ్ కుదని చెప్పాను. అది తప్ప? నేను పెళ్లి వద్దన్నానన్న విరక్తిలో ఏం చేస్తున్నాడో అతనికి తెలియట్లేదు. ఓకే, అంతా నేను చూసుకుంటాను. రూమ్ నెంబర్ ఎంత? నో మీరెక్కడికి వెళ్ళకూడదు. అతని చేతిలో తుపాకీ పెట్టుకున్నాడు. హ? తుపాకీ పెట్టుకున్నాడా? సలీం గురించి నాకు బాగా తెలుసు. యునో, అతను నన్ను లవ్ చేస్తున్నాడు. నేనేం చెప్పినా వింటాడు. లేదు మేడం, మీరు అనవసరమైన రిస్క్ తీసుకుంటున్నారు. జస్ట్ బీ కూల్, ఓకే? కమాండోస్, సలీం లవర్ పైకొస్తుంది. కొంచెం చాటుగా ఉండి వాచ్ చేయండి. ఓకే సార్. ఆ అమ్మాయిని చూస్తే డౌట్ గా ఉంది. తన మీద ఒక కన్నేసి ఉంచండి. మూవ్. సలీం, సలీం, నేను నిషాన్ వచ్చాను. సలీం, నేను మాట్లాడేది వినిపిస్తోందా? పిచ్చా నీకు? బుద్ధి లేదు? పెళ్ళొద్దంటే ఎంతకైనా తెగిస్తావా? సలీం, నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. నీ వల్ల నా పరువు మర్యాదంతా పోయింది. చెప్పేది విను. వాళ్ళని వదిలే. జస్ట్ ఓపెన్ ది డోర్ సలీం. సలీం, నువ్వు శివ వచ్చాం. ప్రెస్ వాళ్ళని ఎవరిని అలౌ చేయొద్దు. ఓవర్. నువ్వు అడిగినట్టుగా శివ ఇక్కడికి వచ్చాడు. నేను ఆ కుర్రాళ్ళని చూడాలి. నో ఛాన్స్ మిస్టర్ చలపతి. నువ్వు అడిగింది మేం చేశాం కదా, ఇప్పుడు మేం చెప్పేది నువ్వు చేయి. నేను ఆ కుర్రాళ్ళని చూడాలి. చూడడం కుదరదు మిస్టర్ చలపతి. ఇఫ్ యూ వాంట్, మీరు ఆ కుర్రాళ్ళతో మాట్లాడొచ్చు. మీకు 30 seconds టైం ఇస్తున్నాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. హలో. ఎవరు? గురునా? ఎస్ సార్. నువ్వు ఏమాత్రం భయపడద్దు. ఎలాగైనా మేము మిమ్మల్ని కాపాడతాం. అడిగేదానికి అవును కాదు అని మాత్రమే సమాధానం చెప్పు. అతని దగ్గర తుపాకీ కాకుండా ఇంకేమైనా ఉందా? గురు, ధైర్యంగా చెప్పు. మేమున్నాం. భయపడద్దు గురు. గురు, గురు. నేను మీకు ఇచ్చిన 30 seconds ఓవర్ మిస్టర్ చలపతి. ఇదిగో చూడు సలీం, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నా వల్ల సాధ్యమైనంత వరకు నీకు హెల్ప్ చేస్తాను. టార్గెట్ ఆన్ గన్ పాయింట్ సార్. జాగ్రత్తగా విను. ఒక తమాషా చేయాలనుకుంటే ఒక్కోసారి ప్రమాదం కూడా జరగచ్చు. ఏ సమస్యకైనా ఆయుధం పరిష్కారం కాదు. అనవసరంగా బ్రెయిన్ వాష్ చేయకండి మిస్టర్ చలపతి. నెక్స్ట్ నేను చెప్పేది మాత్రం చేయండి. హోమ్ మినిస్టర్ ధర్మమూర్తి, ఈ గుడ్ బాయ్ వాళ్ళ నాన్న ఇప్పుడు ఇక్కడికి రావాలి. రెడీ రాస్కల్! ఏదో పాపం తెలియక చేస్తున్నాడు అనుకుంటే వేళాకులంగా ఉందా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆర్డర్ సార్. నలుగురిని బంధిస్తే అనుకున్నది అలా జరుగుతుందని కలలు కనొద్దు. నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. పోలీసుల్ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు సలీం. నీకు బతకాలని ఆశుంటే మర్యాదగా నలుగురిని విడిచిపెట్టు. నేను మీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను మిస్టర్ చలపతి. మినిస్టర్ ఇక్కడికి రావడం కుదరదని ఇంకొకసారి చెప్పినా కూడా ఈ నలుగురిలో ఒక్కని కూడా ప్రాణాలతో వదలను. షూట్.